జై శ్రీరామ్. వచ్చే నెలలో అంటే దాదాపుగా 40 రోజుల్లో ఎన్నికల తంతు పూర్తయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఖచ్చితంగా వచ్చే నెల మొదటి వారంలో ఎన్నికల నగారం మోగే అవకాశాలు, అంటే స్థానిక సంస్థలకు ఎన్నికల నగారం మోగే అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి. అదందరం గమనిస్తున్న విషయమే. ఈ క్రమంలో తెలంగాణ సమ్న ఒక చిన్నగా గ్రౌండ్ రిపోర్టు తయారు చేయాలని చెప్పి ఆలోచించింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఎక్కడో స్టూడియోలో కూర్చుండి ఏదో చెప్పేసి అన్ని ఎన్ఆర్సీ చేసుకొని చెప్పేయచ్చు. జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఇబ్బంది ఏమి అనిపించదు. కానీ స్థానికంగా మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కూడా గ్రౌండ్ రిపోర్టు తయారు చేసి దాన్ని స్థానికంగా ఉండే వాళ్ళకు, అంటే స్థానిక ప్రజలకు లేకపోతే తెలంగాణ సమ్న పాఠకులకు అప్పచెప్పాలని ఆలోచనతో ఉన్నాం. ఈ క్రమంలో జగిత్యాల జిల్లా కత్లాపూర్ మండలానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ యొక్క పరిస్థితి ఏంటో ఆ పార్టీ యొక్క మండల అధ్యక్షుడు మల్లెల మారుతి గారిని మనం కలుద్దాము. అతనితోటి మనం ఇంటర్వ్యూ తీసుకుందాం. రండి సోదర, రండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓకే, వీరు మల్లెల మారుతి గారు, కత్లాపూర్ మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు. వీరి గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం, అడిగి తెలుసుకుందాం. సోదర, ఎలా ఉంది కత్లాపూర్ మండలం? అన్న, కత్లాపూర్ మండలం చాలా బాగుంది. ఓకే, పరిస్థితులు ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఓకే, అన్నింటికి సిద్ధం చేస్తున్నాం. కత్లాపూర్ మండలంలో ఫస్ట్ నుంచి భారతీయ జనతా పార్టీ అంటే కత్లాపూర్ అంటే భారతీయ జనతా పార్టీ అనే విధంగా ఉంది కాబట్టి ఇప్పుడు కూడా ఎలాంటి సమస్య లేకుండా ముందుకు తీసుకెళ్లే విధంగా ప్లాన్ చేస్తాం. ఓకే, గ్రూప్ ఏం లేవా? గ్రూప్ లేవు ఎక్కడ తెలుసు లేదన్నా, ఒకటే గ్రూప్, అది భారతీయ జనతా పార్టీ. ఇంకా ఇంత ముందు మొన్నటి ఎలక్షన్స్ లో కూడా మీరు గెలిచింది 5 సంవత్సరాల క్రితము. అప్పుడు మీకు మండల స్థాయిలో ఎన్ని ఎంపీటీ స్థానాలు ఉన్నాయి? అన్న, 2 ఎంపీటీ స్థానాలు ఉన్నాయి, 5 సర్పంచ్ స్థానాలు ఉన్నాయి అన్న. ఓకే ఓకే, అంటే అవన్నీ మీ సొంత మెనలైతే వాళ్ళు వచ్చారు అందులోకి? సొంతంగా గెలిచినాయి ఇవి. మన దాంట్లో గెలిచిన వాళ్ళే ఇంకా వేరే పార్టీలకు వెళ్ళి తప్ప మన దగ్గరికి అయితే అంటే బీజేపీలో ఈ అవకాశాలు తక్కువ, జంపింగ్లు చాలా తక్కువ ఉన్నాయి. ఇంకా స్థానికంగా ఉంటే అనుకో రాజకీయాలతో ఎంపీ ఎమ్మెల్యే ఎవరు ఉంటే అటు పోవడం చేయడం ఫండ్స్ కోసం, సరే అది పెద్ద పట్టించుకునే అంశమే కాదు నా ఉద్దేశం అయితే. ఇంకోటి, సర్పంచ్ సంబంధించి మీ పార్టీ అభిమానులు ఎవరైనా ఉన్నారా గతంలో, అంటే సర్పంచ్ గా పోటీ చేసి గెలిచిన వాళ్ళు? పాత వాళ్ళు ఉన్నారు. ఓకే, గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మీ పార్టీ యొక్క పరిస్థితి ఏంటి బ్రదర్? అన్న, భారతీయ జనతా పార్టీ కత్లాపూర్ మండలంలో మెజార్టీ స్థానాలు గెలవబోతుంది. సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కానీ ఎంపీపీ కానీ భారతీయ జనతా పార్టీ తప్పకుండా కైవసం చేసుకుంటుంది అన్న. ఓకేనా, అంటే జెడ్పీటీసీ వస్తారని గ్యారెంటీ ఉంది? తప్పకుండా 100%. ఎంపీపీ ఎంపీటీసీలు మెజార్టీ స్థానం, సర్పంచ్ మెజార్టీ స్థానం. ఏమో నాకు తెలిసి ఏంటంటే 6-7 నెలల నుంచి మీరు ఫీల్డ్ వర్క్ చేస్తున్నట్టుగా స్థానికంగా చెప్తున్నారు. అవునన్నా, ఇది మాకు భారతీయ జనతా పార్టీకి ఏందన్నా ఒక బూత్ స్థాయి అనేది ఉంది కాబట్టి బూత్ అధ్యక్షుడు ఉన్నారన్న. మా భారతీయ జనతా పార్టీలో ఒక బూత్ అధ్యక్షుడు, వేరే పార్టీలో ఒక జిల్లా అధ్యక్షుడు లాగా పనిచేస్తూ ప్రతి గ్రామంలో కూడా భారతీయ జనతా పార్టీ ఊపు అనేది కనిపిస్తుంది అన్న. ఓకే ఓకే, ఇంకా ప్రస్తుతం ఇంత ముందర జెడ్పీటీసీ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు జెడ్పీటీసీ స్థానం లోపల మీకు ఎంత వరకు బలం ఉంది, గెలిచే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా జెడ్పీటీసీ స్థానం? అన్న, మేము ఫస్ట్ నుంచి ప్రజలకు సేవ చేసుకుంటూ వస్తున్నాం అన్న. అలాగే ప్రతి ఒక్క ఊర్లో నాయకుల కంటే క్యాడర్ బాగా బలంగా ఉందన్న. అన్ని పార్టీలో నాయకులు మాత్రమే ఉన్నారు, కాకపోతే మా భారతీయ జనతా పార్టీ కత్లాపూర్ మండలం మాత్రం నాయకులతో పాటు కింది క్యాడర్ కూడా గట్టిగా పనిచేస్తుందన్న. అన్ని ఊర్లలో మంచి క్యాడర్ ఉందన్న మాకు. ఓకే, అయితే విషయం ఏంటంటే ఇప్పుడేమో బారాస కొంచెం అంతా వీక్ ఉన్నట్టుగా కనిపిస్తుంది మండలంలో. మండల పరిస్థితికి వచ్చేస్తే కానీ బీజేపీ తరఫున కేంద్ర మంత్రి బండి సంజయ్, అవునన్నా, తర్వాత రాష్ట్రానికి వచ్చేస్తే విప్, అంటే మీకు నియోజకవర్గానికి సంబంధించి విప్ ఏమో ఆది శ్రీనివాస్. ఇద్దరు కూడా పలుకుబడి ఉన్న వాళ్ళే, రాజకీయంగా అంతో ఇంతో పట్టున్న వాళ్ళే. ఈ పరిస్థితి లోపల కాంగ్రెస్ ను బీట్ చేస్తూ, అంటే కాంగ్రెస్ ను మీరు లీడ్ తీసుకోగలుగుతారా ఎన్నికల్లో? అన్న, తప్పకుండా తీసుకున్నాం. ఎందుకంటే మాకు మా పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారు, కేంద్ర మంత్రి గారు ఎప్పుడు కూడా ఒక మండల పేరుకు కానీ అలాగే ఒక చిన్న స్థాయి కార్యకర్త కూడా రెస్పాండ్ అయ్యి మండలంలో కానీ ఎక్కడైనా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా వచ్చి ఆ సమస్యలు తీర్చడం, అలాగే మాకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మేమున్నా మీ వెనకాలనే భరోసా ఇవ్వడం. అలాగే దాంతో పాటు స్టేట్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకంటే ఎక్కువ నిధులు మా ఎంపీ ల్యాండ్స్ ద్వారా కావచ్చు, ఈజీఎస్ ద్వారా కావచ్చు, మేము సీసీ రోడ్లు, కిచెన్ షెడ్లు, బోరు బావిలు, అలాగే కమ్యూనిటీ హాల్స్ కూడా ఫండ్ ఇవ్వడం జరిగిందన్న. తప్పకుండా సంజయ్ నాయకత్వంలో
కద్రాపూర్ మండలంలో బలంగా ఉంది నా పార్టీ. ఓకే, ఇప్పుడు పార్టీ నాయకత్వం అంటే బండి సంజయ్ అని అంటే పార్టీ పరంగా కాకుండా అంటే ఎంపీగా కాకుండా జిల్లా వ్యాప్తంగా అంటే జిల్లా నుంచి మీకు పార్టీ నుంచి ఏమైనా మద్దతు దొరుకుతుందా? తప్పకుండా అట్లాంటి పుల్లలు పెట్టుడు అట్లాంటిది అట్లా ఒంటె దుబ్బొక్క లాంటివి ఏం లేవు కదా? ఏం లేదన్న, మాకు బండి సంజయ్ గారి నుంచి కావచ్చు, మాకు ఎమ్మెల్యే కాంటెస్ట్ చేసిన చెన్నామణి వికాసరావు గారు మాకు 100% సపోర్ట్ చేస్తూ ఏ విషయంలోనైనా కూడా మాకు అన్ని సపోర్ట్ చేస్తూ, అలాగే మా జిల్లా అధ్యక్షులు కూడా ఇప్పుడున్న జిల్లా అధ్యక్షులు బాగా చురుగ్గా ఉంటూ మండల ప్రెసిడెంట్ గారు నాకు ప్రతి ఒక్క రోజు ఫోన్ చేస్తూ సమాచారం తీసుకుంటూ మండలం ఏ విధంగా జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనే ఒక సమాచారంతో ముందుకెళ్తున్నాం అన్న. బండి సంజయ్ సపోర్ట్ ఉందంటారా మీకు? అన్న తప్పకుండా 100% ఉంది. అంటే ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ అంతర్గతంగా అడుగుతున్నాయి అంటే కెమెరా ముందైనా కూడా ఉందా లేదా అనేది కొంచెం డౌట్, మనం చెప్పుకోవడం కాదు అంటే 100% ఉందన్న. ఎలాంటి చిన్న విషయమైనా ఒక మండల ప్రెసిడెంట్ గా నేను ఫోన్ చేసినట్టు అయితే అన్న 100% ప్రతి ఒక్క దాంట్లో స్పందిస్తారు. మాకు మా నాయకుడు బండి సంజయ్ ఉన్నాడు కాబట్టి మేము దేనికి కూడా భయపడకుండా ముందుకెళ్తున్నాం అన్న. మేము ప్రజల్లో ఉన్నాం, ప్రజాసేవ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా అన్ని స్థానాలు మేము గెలుచుకుంటాం అన్న. ఇప్పుడు ఓకే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్న బీజేపీ ఖాతాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ వేసుకోవచ్చా? తప్పకుండా అన్న, తప్పకుండా. మాకు యువతలో మంచి మార్పు వచ్చిందన్న. ప్రతి ఒక్క ఊర్లో కూడా యువకులు చాలా యాక్టివ్గా ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు అన్ని ఊర్లలో. ఓకే ఓకే, ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అంటే కత్లాపూర్ మండల అధ్యక్షుడు మలయాళ మారుతి గారితో మనం ఇప్పుడు మాట్లాడినాము. గ్రామ స్థాయిలో కూడా అంటే యాక్చువల్గా కత్లాపూర్ మండలం అనేది ఒకప్పుడు రిమోట్ మండలం. అది ఎక్కడ ఏ చిన్న సంఘటన ఎట్లా ఏదున్నా కూడా దాన్ని అసలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటాయి. రవాణా రాకపోకలు కూడా అంతంత మాత్రంగా ఉండే అలాంటి అతి సాధారణ మండలంలోంచి కూడా బీజేపీ చాలా గొప్పగా పనిచేస్తుందని చెప్పి మల్లాల మారుతి గారు చెప్తున్నారు. ఈ క్రమంలో యువత కూడా బీజేపీకి చాలా గొప్పగా సపోర్ట్ చేస్తుంది. గ్రామాన కూడా బీజేపీ శాఖలు ఉన్నాయి, బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, బూత్ లెవెల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. చూద్దాం వారు చెప్పినట్టుగా మరి జెడ్పీటీసీ, ఎంపీపీ వారు గెలుస్తారా, ఎలా ఉంటుంది అన్నది ఇక మనం భవిష్యత్తులో చూద్దాం. జై శ్రీరామ్.